ఆల్బమ్ లాగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఆల్బమ్. మీకు బీచ్ కనిపిస్తుంది, షిప్స్ కనిపిస్తున్నాయి, అంటే హాట్ ఎయిర్ బలూన్స్ లో షూట్ చేసి, సో డిఫరెంట్ లొకేషన్స్ లో ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా సిచ్యువేషన్ మిస్ అవ్వకుండా ఎమోషన్ ఉంటూనే ప్రతి ఒక్క సాంగ్ కూడా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విజువల్లీ అండి. వెరీ అంటే ప్రతి షాట్ కూడా బ్యూటీ ఉంటుంది, అంటే ప్రతి నోట్ ని ఎలివేట్ చేశారు. సో అది నేను బాగా సాటిస్ఫై అయ్యాను ఈ మూవీలో. అండ్ యాస్టీస్ మూవీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చేశాం, బట్ సాంగ్స్ విధంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. హాయ్ సురేష్ గారు. హాయ్ అండి. చిరంజీవి నిజంగా ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు. మీరు ఏ సినిమా అంటే నేను సినిమా చేస్తాను మీరు ఎవరితో అంటే చిరంజీవి సినిమా చేస్తున్నా అంటే అవతల వాళ్ళు ఎప్పుడైనా షాక్, చిరంజీవి గారితో సినిమా చేస్తున్నా అని అన్న సందర్భాలు ఉన్నాయా? అంత ఎవరు తెలుసండి నాకు ఇక్కడ. అలా ఏం లేదు, టైటిల్ చిరంజీవి అని చెప్పాము. అది పెట్టాల్సిన అవసరం ఉండిందా అని ఒకటి అడిగారు అందరూ. సో కానీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది లైన్ చెప్పాక మాత్రము అందరూ దే వర్ వెరీ హ్యాపీ. ప్రాపర్ యాప్ట్ టైటిల్ అనే చెప్పారు అందరూ. నాగబాబు గారితో టైటిల్ రిలీజ్ చేశారు కదా, నాగబాబు గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలా కొత్త సబ్జెక్ట్, చాలా బాగుంది, అండ్ కొత్త వాళ్ళు రావాలి, టాలెంట్ ఉన్న వాళ్ళదే ఇండస్ట్రీ అని చెప్పారండి. దట్ వాజ్ వెరీ ఎంకరేజింగ్ యాక్చువల్లీ. మీరు డాక్టర్ అయిన వల్ల ఈ కథలో మీకు లోటుపాట్లన్నీ బాగా తెలుసుంటాయి. మీరు డాక్టర్ కావడం వల్లే ఈ సినిమా ఇమీడియట్ గా కథను ఓకే చేశారు అనుకోవచ్చా? నేను క్లినిక్ ఓనర్ నండి. ఐ హ్యావ్ 2 స్కిన్ క్లినిక్స్, డర్మటాలజీ క్లినిక్స్. నేను ఓనర్ ని మాత్రమే, మాకు డాక్టర్స్ అందరు చూసుకుంటారు. అది పక్కన పెడితే నేను ఈ స్టోరీ ఓకే చేయడానికి ఒకే ఒక రీజన్, లైక్ అన్ ఆడియన్స్, అది తప్ప ఇంకేమీ చూడలేదు నేను. సార్ మీరు ఎవరు ముందు అడగట్లేదు, చీఫ్ గెస్ట్ షేర్ ఎందుకుంది అంటే మేము ప్రొడ్యూసర్ గారు చెప్తాను, ఇది చెప్పేస్తే ముందు. సో చాలా ట్రై చేసామండి చీఫ్ గెస్ట్ల కోసము. అందరు చెప్పారు చీఫ్ గెస్ట్లు ఉంటేనే విజిబిలిటీ వస్తుంది, క్లిక్స్ వస్తాయి, అసలు ఎవరా ఎందుకు వచ్చారా అని చూస్తారని. కొత్త వాళ్ళం అయిపోయేసరికి ఎక్కడా కుదరలేదు. సో ఇంకా మాకు చీఫ్ గెస్ట్లు అంటే మీడియా వాళ్ళే కొత్త వాళ్ళకి. సో ఎవరు వచ్చారో వాళ్ళందరికీ ఈ చైర్ డెడికేట్ చేస్తూ చీఫ్ గెస్ట్ ఒక చైర్ పెడదామని నేను డిసైడ్ అయ్యాను. ఓకే, అంటే ఆల్రెడీ నాగబాబుతో రిలీజ్ చేశారు కదా, ఆడ ఫస్ట్ ఛాన్స్ కొట్టేశారు కదా, ఎవరు చేయలేదని ఎందుకు అనుకోవాలి మీరు? ఇక్కడికి గెస్ట్ అండి, చీఫ్ గెస్ట్ ఈవెంట్ కి మాత్రమే. ఓకే సార్, మీరు ఫస్ట్ సినిమా అంటే ఈ కథని అంటే మీరు రియల్ ఎస్టేట్ లో బిజినెస్ మ్యాన్ అనుకుంటే రియల్ ఎస్టేట్ ఉన్నట్టుంది కదా? వర్డ్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ అవి చేస్తుంటాను, కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి. దాని కూడా రియల్ ఎస్టేట్ అంటారు కదా జనరల్ గా, అంటే ప్లాటింగ్. సరే అవి చేసుకుంటూ అసలు ఎప్పటి నుంచి మీకు ఈ డ్రీమ్? సార్ నేను షార్ట్ ఫిల్మ్ చాలా చేశాను సార్. నేను 2011-12 అప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్ చాలా చేశాను సార్. మన తెలుగు వాడికి బ్లడ్ లోనే ఉంటుంది సార్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండాలి, వెళ్ళాలి, చూడాలి. అది మనం పుట్టలో ఉన్నప్పుడే నాకు తెలిసి అది పేరెంట్స్ లో వచ్చేస్తుంది అది. సో అది నాకు కూడా అలాగే ఉండింది. మా అమ్మగారు అయితే నా చిన్నప్పుడు స్టోరీలు చెప్పారు. నేను గోడల కుమారిలు సినిమాలు చూసేదాన్ని. తర్వాత మా నాన్నగారు అమ్మగారు తీసుకెళ్లేవాళ్ళు చిన్నప్పటి నుంచి. ఇట్ వాజ్ ఆల్వేస్ రిలీఫ్ నాకు. సో అలా ఉంది సార్ అది. దీప్తి గారు పుష్ తోటి మీరు హీరో అయ్యారు అనుకోవచ్చా? 100% హీరో అయ్యండి సార్. సార్ ఇందాక మీరు స్పీచ్ లో అదే వేరే వేరే ప్రొడ్యూసర్లు మీతో కన్వర్జేషన్స్ గురించి, మీకు జరిగిన విషయాల గురించి చెప్పారు కదా, కొంచెం కైండ్ ఆఫ్ బాధతో రిగ్రెట్ తో చెప్పారు. బట్ ఈ మధ్యన చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కానీ లేకపోతే హీరోలు కానీ ఇటువంటి మాటలు ఎక్కువ చెప్తున్నారు. బట్ ఒకటైతే చెప్పండి, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఒక జాబ్ తీసుకోవాలంటే ఫ్రెషర్ తీసుకుంటారా లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ తీసుకుంటారా? ఎందుకంటే ఇండస్ట్రీలో హీరోలకు ఉంటే కష్టాలు హీరోలకు ఉంటున్నాయి, ప్రొడ్యూసర్లకు ఉంటే కష్టాలు ప్రొడ్యూసర్లకు ఉంటే, అందరికీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ చాలా మంది ఏంటంటే వాళ్ళు విక్టిమ్స్ లాగా, లేకపోతే వాళ్ళేదో ఇప్పుడు సినిమాలు తీసి వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళేదో అప్రెసర్స్ లాగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ప్రతి ఫీల్డ్ లోనే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండాలి అని అందరూ అడుగుతారు. ఇక్కడే అదేదో తప్పు కింద, ఇక్కడే ఏదో చేయకూడదు అంటారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఇదే స్క్రిప్ట్ కి దీప్తి గారి దగ్గరికి నాని గారో లేకపోతే ఇంకో హీరో వచ్చి నేను చేస్తానండి అంటే ఆవిడ హ్యాపీలీ ముందు ఆయనకు రెఫరెన్స్ ఇస్తాను. నేను కూడా మరి ఎందుకు అది మిగతా వాళ్ళ ప్రొడ్యూసర్స్ చెప్పేది ఏదో రాంగ్ గా మీరు తీసుకుని లేకపోతే మీరు చెప్పే దానిలో ఆడియన్స్ కూడా రాంగ్ గా అర్థమయ్యే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారు? సార్ ఇక్కడ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ దీంట్లో. ఫస్ట్ థింగ్ అంటే నేను ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటాను ఒకటి, నేను ఎందుకు నాతో జరిగిన డిస్కషన్ గురించి ఒకటి. ఫస్ట్ నేను ఫ్రెషర్స్ హైర్ చేసుకుంటాను సార్,
ఇక్కడే 5 కుర్రాళ్ళు ఉన్నారు. వినోద్, బాలరాజు, సతీష్, కోటేశ్వరరావు, మహేష్. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తాడు. వాడికి 0 ఎక్స్పీరియన్స్ ఎగ్జిక్యూటివ్ దీంట్లో. వాడికి తెలిసింది ఒకటే ఏంటంటే, అన్న సినిమాకి వీలైనంత సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వీళ్ళందరూ ఫ్రెషర్స్. ఇది మన సినిమాలో పనిచేసిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. మా డైరెక్టర్ కొత్త సార్. ఆయన అంటే మన స్టోరీ దగ్గరకు వచ్చినప్పుడు నేను హీరోగా చేయలేదు, అది అంటే హీరో నేను చేయాలనేసి స్టార్ట్ చేయలేదు. మేము ఒక హీరోకి అడ్వాన్స్ కూడా ఇచ్చి ఆ తర్వాత చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల మా డైరెక్టర్ తను మాట్లాడుకున్నప్పుడు ఇలా బాగోదు అని చిన్న పాయింట్ డిస్కషన్ లో అడ్వాన్స్ ఆయన తిరిగి ఇచ్చారు. చాలా మంచి ఆయన, చాలా పెద్ద ఆయన తిరిగి ఇచ్చారు. సో అలా కొంతమందికి స్టోరీ చెప్పడానికి ట్రై చేసాము సార్. అది ఆ పార్ట్ పక్కన పెట్టేస్తే సార్, ఇక్కడ కొత్త వాళ్ళు అలా రామకృష్ణ గారు కూడా కొత్త. సరే అది పక్కన పెట్టదు. ఇప్పుడు కొత్త వాళ్ళు అనేది మా దానికి వస్తే సార్, మీరు అడిగింది ఇండస్ట్రీని ఎందుకు అలా చెప్తాను సార్ అంటే, ఇప్పుడు నేను డిస్కషన్ చెప్తున్నాను సార్. ఇక్కడ నేను డెఫినెట్ గా బ్లేమ్ చేయట్లేదు. పెద్దవాళ్ళు ఎవరిని, వాళ్ళ ఆలోచన విధాన్ని నేను బ్లేమ్ చేయట్లేదు. నేను ఏమంటున్నానంటే, నీకు అంటే మనం ఒకటి తీసామన్నప్పుడు అంటే వాసు ఏం తీసాడు, అడుగు 2 నిమిషాలు టైం ఇద్దాం. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని నాకు మీ సినిమాలో ఆపర్చునిటీ ఇవ్వండి అని అడగట్లేదు. నేను ఇలా తీసాను అన్నప్పుడు అసలు వాడు చెప్పే మాట వినటమో లేకపోతే అసలు ఏంటి అనేది ఒక డిస్కషన్ ఉంటే బాగుంటుంది అనేది ఒక చిన్న, అంటే నేను ఒక ఆఫీస్ లో పొద్దున 11 o'clock 11:30 అలా వెళ్ళాము. 7 వరకు వెయిట్ చేస్తాం సార్. నేను ఆ ప్రొడ్యూసర్ కూడా ఏమనట్లేదు. 7 o'clock కి అతని కింద అతను వచ్చేసి మొహమ్మద్ డోరేసి వెళ్ళిపోయారు. అంటే అప్పుడు దాకా వస్తారని చెప్పి వెయిట్ చేస్తాను. అంటే ఇలాంటివి జరిగినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, 1 నిమిషం టైం ఇస్తే బాగుంటుంది కదా. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నేను మాట్లాడిన దాని వల్ల కొత్తలకి ధైర్యం రావాలనేది నా ఉద్దేశము. గుండె ధైర్యం ఉంది, మీ దగ్గర టాలెంట్ ఉంది, పక్క రండి అనే చెప్తున్నాను సార్. లేదండి, అంటే నేను మీది తప్పట్లేదు. ఎలా అంటే కొన్ని విషయాల్లో పాయింట్ ఆఫ్ వ్యూ తో మారిపోతాయండి. ఇప్పుడు కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు ఉంటారు. నాకు తెలిసిన చాలా మంది ప్రొడ్యూసర్లు రోజుకి చాలా మందిని కలుస్తారు. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇప్పుడు మన ఇండస్ట్రీలో పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా సక్సెస్ రేట్ 2%, 5% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ ద నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ద నెంబర్ ఆఫ్ పీపుల్ దే మీట్ ఎవ్రీ డే. మీకు అలా జరగడం బాధాకరమే. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ షూస్ లో ఉంటే అది డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 10 మందిని ఆ రోజు కలిసాక 11వ మంది మనిషి మీరు అయ్యి ఉండొచ్చు. అందుకే సార్ పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా అదే అనుకుంటున్నా వెయిట్ చేస్తున్నాం. మా కళ్ళ ముందు వెళ్తున్నారు పైకి, అలాగే కూర్చున్నాం. పర్లేదు, ఆయన బిజీ. నేను ఇప్పుడు కూడా ఆయన ఫ్యాన్ సార్. అంటే పేరు చెప్పను, మేబీ సందర్భం వచ్చిన రోజు చెప్తాను. నేను Day1 నుంచి ఇప్పటికి, అంతకు ముందు కూడా ఆయన ఫ్యాన్, ఇప్పుడు కూడా ఆయన ఫ్యాన్. అంటే ఆ ప్రొడ్యూసర్ గురించి చెప్తున్నాను నేను. సో యా, మీరు అన్నట్టు వాళ్ళు బిజీ ఉంటారు, అది నేను అర్థం చేసుకున్నాను. యూజువల్ గా ఎలా ఉంటాయి అనేది ఒక నాకేం జరిగిందో ఎలా జరిగిందని చెప్పాలని ప్రయత్నం అంతే సార్. వీళ్ళెవరు హెల్ప్ లేకుండా సినిమా తీశారు, వీళ్ళెవరు హెల్ప్ లేకుండానే రిలీజ్ చేసుకుని హిట్ కొడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దీప్తి గారు, నాగబాబు గారు మీకు ఎలాంటి సలహాలు ఇచ్చారండి? అంటే ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు కాబట్టి, వాళ్ళ అమ్మాయి కూడా ఒక ప్రొడ్యూసర్, ఒక లేడీ ప్రొడ్యూసర్ కాబట్టి మీకు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు? అయినా ఏంటి అసలుకి? ఆయన ఫస్ట్ ఒకటే అడిగారండి, ఇది కాకుండా మీరు ఏం చేస్తుంటారు, ఇది మీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమా, వేరే ఉన్నాయా? సో మీకు వేరేవి ఉన్నాయి అంటేనే దీంట్లోకి రండి అని ఫస్ట్ సలహా ఇచ్చారు. అది బాగా అనిపించింది. అలానే అరే ఇలా అయిపోయిందే సిచ్యువేషన్ అన్నట్టు కూడా అనిపించింది. బట్ ఇంకోటి మాత్రం అన్నారు, ఒక సినిమాతో ఎప్పుడూ ఆపకండి, కొత్త కథలు తీసుకోండి, మంచి మంచి స్క్రిప్ట్ సెలెక్షన్స్, డైరెక్షన్ తీసుకుని ముందుకు వెళ్ళండి అని చెప్పారు. చిరంజీవి టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? యాక్చువల్ చెప్పాలంటే మనం చిరంజీవి అనుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఇదే ఎక్కువ వాడుతాం. యాక్చువల్ అది బయట కూడా ఇది ఇప్పుడు అనుకునేది ఇలాగ ఉంటది. ఈ మధ్య సెలబ్రిటీలు ఏంటంటే తమ పేరు గానీ లేకపోతే తమ ఫోటో గానీ ఏది కూడా వాడొద్దు అనేసి హైకోర్టు నుంచి ఇలా తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ టైటిల్ అలా అనుకునే భావన కూడా ఉంది కదా చిరంజీవి అనేసి, ఏ ఉద్దేశంతో పెట్టారు? సో ఇందులో మీరు ప్లాట్ చూసి ఉంటే హీరోకి ఒక కండిషన్ ఉంటుందండి. సో దానితో పాటు చాలా థ్రెట్స్ ఉంటాయి, అన్నోన్ థ్రెట్స్. అవన్నీ దాటుకుని ప్రతిసారి ఇది అయిపోయింది అని కష్టపడి బ్రతుకుతాడు, మళ్ళీ ఇంకోటి వస్తుంది. సో అన్ని దాటుకుని బ్రతుకుతాడా లేదా అన్నది మా స్టోరీ అన్నమాట. సో దానికి చిరంజీవి అన్న టైటిల్ యాప్ట్ అని మేమందరం అనుకున్నాము. మెయిన్ మా ఎడిటర్ గారు కూడా సజెస్ట్ చేశారు. సో మేము అది టైటిల్ పెట్టినప్పుడు చిరంజీవి గారు డెఫినెట్ గా గుర్తొచ్చారండి. కానీ ఆయన ఒక సినిమా పర్సన్ గా, ఒక సినిమాకి ఒక టైటిల్ యాప్ట్ ఉంటే అండ్ ఆయన పేరు మిస్యూజ్ చేయలేదు అనిపిస్తే ఎప్పుడు అడ్డుకోరని నమ్మకంతోనే ముందుకెళ్ళాం మేము. ఓకే,
అంటే మిస్యూజ్ అని కాదు కానీ మానిటరీ పర్పస్ కి అయితే యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అది నేమ్ వరకు క్లెయిమ్ చేసుకొని పెట్టుకున్నారు అది. సో దానికి అప్రూవల్ తీసుకున్నారా అఫీషియల్ గా లేదంటే ఏంటి? సో ఇంతవరకు అయితే వాళ్ళ అఫీషియల్ టీమ్ నుంచి కానీ మేము కానీ ఇంకా అలా ఏమి తీరేయండి. రిజిస్టర్ మాత్రం అయింది టైటిల్. లాంగ్ బ్యాక్ ఇట్ వాస్ రిజిస్టర్డ్ విత్ ద చేంబర్. ఓకే, ఎందుకంటే రీసెంట్ గా చిరంజీవి తాబా అనే వచ్చిన దానికి సేమ్ అవును. కానీ ఈ కోర్ట్ ఆర్డర్ ఇవన్నీ రాకముందే రిజిస్టర్డ్ ద టైటిల్. వీ హ్యావ్ ప్రూఫ్స్ అండ్ ఆల్. సో అంతవరకు అయితే వెళ్ళలేదు ముందుకి. ఓకే, యాక్టర్ చోట ఈ కథ విన్నప్పుడు మీకు ఏమనిపించిందండి? మీరు చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాలు అన్ని చేస్తుంటారు కదా. అవునండి. సో ఎట్లా అనిపించింది ఇది స్టోరీ చెప్తున్నప్పుడు? మీరే ఫస్ట్ అంటే మీరు ఏ సినిమా చేసినా కూడా చాలా పాజిటివ్ గా ఉంటారు. అది వాళ్ళకి నిజంగా చెప్పాలంటే సక్సెస్ కొట్టాము అనే ఒక ఫీలింగ్ కలిగిస్తుంటారు మేకర్స్ కి. అవును. సో ఎలా అనిపించింది మీకు ఈ స్టోరీ నిజంగా? మీకు ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పానండి, వెంకట్ నాకు ఫస్ట్ టైం వచ్చి కలిసినప్పుడు ఎవరికైనా ముందు 15 నిమిషాల్లో చెప్తావా అని అడుగుతాను కదా. ఆ అబ్బాయి ఎందుకు తను అప్రోచ్ అయిన పద్ధతి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ లో చెప్తావు అని చెప్పాడు. హాఫ్ అన్ అవర్ లో చెప్పేస్తానండి అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా నేరేషన్ అయిపోయిన తర్వాత నా ఎగ్జైట్మెంట్ ఏ రేంజ్ లో ఉందంటే, ఈ సినిమా ఎదిరిపోతుంది. సెకండ్ హాఫ్ ఎలా చేసుకుంటావు నాకు తెలియదు కానీ డెఫినెట్ గా అద్భుతం చేసుకుంటావు, ఇంకోసారి పెట్టుకుంటాను సెకండ్ హాఫ్ నేరేషన్ అని చెప్పి ఇప్పటి వరకు నేను సెకండ్ హాఫ్ నేరేషన్ వెళ్ళలేదు. అంటే ఇప్పుడు వరకు నేరేషన్ ఎందుకు వెళ్ళలేదు అంటే దాని తర్వాత అవసరం పడలా. షూట్ కి వెళ్తున్నారు, వెళ్ళి వచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నారు, ఫుటేజ్ వస్తా ఉందో చూస్తా ఉన్నాను. నాకు ఫస్ట్ హాఫ్ నేరేషన్ లో అంత ఇంప్రెషన్ ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆ రోజు ఫిక్స్ అయ్యానండి, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. టెక్నికల్ గా తనకున్న క్లారిటీ, షార్ట్ డిజైన్ కానీ సీన్ డిజైన్, స్క్రీన్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడం కానీ అవన్నీ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇందాక మీరు అడిగారు కదా బ్రదర్, మీరు అడిగారు కదా చిరంజీవి గారి పేరు వాడుకుంటున్నారేమో. మీకు సినిమా చూస్తే అండి ఇది అన్నయ్య పేరు వాడుకున్నట్టుగా ఉండదండి. అంటే అన్నయ్యకి హనుమాన్ బ్లెస్సింగ్స్ అండి. చిరంజీవి అనే పేరు ఆయన ఎదుగుదల నుంచి ఆయనకి అలా వచ్చింది చిరంజీవి గారికి. మొన్న వేరే ఎడిట్ రూమ్ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చామంటే చిరంజీవి సినిమా నుంచి వచ్చానని చెప్పానండి. అంటే నేనేంటి చిరంజీవి అనే సినిమాకి పనిచేసి వచ్చానని చెప్పాను. చిరంజీవి అన్న పెట్టాను, చిరంజీవి సినిమా చేస్తున్నావా అన్న టెన్షన్ పట్టాడు. చిరంజీవి సినిమా చేస్తే చిరంజీవి గారి సినిమా నుంచి వచ్చాను అని చెప్పేవాడిని. నేను చిరంజీవి అనే మూవీ నుంచి వచ్చాను కాబట్టి చిరంజీవి సినిమా నుంచి వచ్చాను చెప్పాను. వీళ్ళు ఫస్ట్ చాంబర్ లో ట్రై చేసిన పేరు చిరంజీవి. అది నాకు వాళ్ళు చెప్పలేదు యాక్చువల్ గా. వేరే వెంకట్ నాకు రన్నింగ్ లో వేరే మూవీస్ ఈ టైటిల్ ఎలా ఉంటుందండి, ఇది ప్రపోజల్ వచ్చింది అని చెప్తా ఉంటే చూద్దాం ఎందుకు మజా ఇవ్వట్లా. ఏ టైటిల్ చెప్పినా వెళ్తా ఉంది, పొయిటిక్ గా ఉంటున్నాయి, లవ్ స్టోరీలా ఉంటున్నాయి, థ్రిల్లర్ లా ఉంటున్నాయి, ఎగ్జైట్ అవ్వట్లేదు నేను. సెకండ్ హాఫ్ వర్క్ చేస్తే ప్రాసెస్ లో ఒక మూమెంట్ వచ్చేటప్పటికి హీరో క్యారెక్టరైజేషన్ కి ఈ టైటిల్ తప్ప ఇంకా ఏ టైటిల్ యాప్ట్ అవుతుంది. అందుకని చెప్పి వెంకట్ ఫోన్ చేసి, వెంకట్ మనం ఈ సినిమాకి చిరంజీవి అనే టైటిల్ మనం ఎందుకు పెట్టకూడదు అన్నాడు. తెగ నవ్వుకున్నాడు. సార్ మనం ఫస్ట్ నుంచి ట్రై చేసిన టైటిల్ అదేనండి, కానీ చాంబర్లో ఆల్రెడీ వేరే వాళ్ళు రిజిస్టర్ చేశారట. నువ్వు అడిగావా అంటే ట్రై చేసామండి అంటే, ట్రై చేయడం కాదు మనకు అది కావాలి, ఎట్టి పట్ల ఆ టైటిల్ కావాలి అని అప్పటికప్పుడు నేను మా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్, మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ త్రూ అంటే కొత్త వాళ్ళు వెళ్తే తెలిసిందే కదండి, లేదండి అని వేస్తారేమో, మేబీ ఆ విధంగా ఏమైనా మిస్ అయిందేమో, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి మా ప్రొడ్యూసర్ రాజేష్ దండ నాకు బాగా ఫ్రెండ్, మీ అందరికి తెలుసు, తన త్రూ ట్రై చేశాను. వెళ్తే అవైలబుల్ ఉంది అన్నారు, లటక్కం లాక్కొచ్చాం, పెట్టేసుకున్నాం అంతే. అది దాని వెనకాల జరిగిన స్టోరీ అండి. దీంట్లో అన్నయ్య పేరుని డిఫేమ్ చేసేలాగో ఆయన్ని మా కమర్షియల్ గా వాడుకునేలాగో ఎక్కడా కూడా మేము అసలు వాడుకోలే. సినిమా చూసిన తర్వాత మీకు అర్థమైపోద్ది. ఎస్, అది ఏమోనండి, మేబీ మా సినిమా ఎవరైనా ఒకవేళ అలాంటి ఇబ్బంది ఉంది అంటే కనుక వాళ్ళకి మా సినిమా చూపించడానికి రెడీగా ఉన్నాం, మేము ప్రిపేర్ అయ్యింది. ఎవరు వచ్చినా సరే సినిమా చూద్దాం, వాళ్ళు మాకు ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్తారనే నమ్మకం మాది. షూర్ అండి అంటే అటువంటిది ఇప్పుడు వరకు రాలేదు అనుకుంటా కదా. ఏమీ లేదండి, ఏమీ లేదు. ఇన్ కేసు అది వచ్చిందంటే మాత్రం మీ సినిమా చూపించడానికి రెడీగా ఉన్నాం. డైరెక్ట్ గా సార్ ఈ ఇన్సిడెంట్ ఎక్కడన్నా జరిగిందా సార్, లేకపోతే మీరు ఓన్ గా రాసుకున్నదా? ఈ ఇన్సిడెంట్ హార్ట్ లెఫ్ట్ సైడ్ కొట్టుకోవటం ఏమైనా న్యూస్ విన్నారా, లేకపోతే రైట్ సైడ్? నెక్స్ట్ గార్డీ అనేది ఆల్రెడీ ఉంది సార్. సో మాది యాక్చువల్లీ మా టీంలో కూడా ఒకరికి ఉంది. ఎవరు సార్? ఉంది. సో ఇప్పుడు ఎందుకు లేదు దాని గురించి, ఆల్రెడీ అది ఉంది ఒరిజినల్ గాని. అండ్ దానికి రిలేటెడ్ గా బ్లూ కలర్ మార్చుకోవడం అనేది కూడా గూగుల్లో ఒరిజినల్ గా ఉంది.
ఓకే. సో ఆ పాయింట్ ని బేస్ చేసుకొని దాని చుట్టూ ఒక డ్రామా క్రియేట్ చేసుకొని చేసింది. సో ఇటువంటి లైన్ తీసుకున్నప్పుడు రిస్కీగా ఉంటుంది. స్టార్టింగ్ లోనే లైన్ చెప్పేయాల్సి వస్తుంది, ఆడియన్స్ చెప్పేయాల్సి వస్తుంది. అవును సార్. దాన్ని 2 hours సస్టైన్ చేయటం ఆ స్క్రీన్ ప్లే మీద బేస్ అయ్యి ఉంటుంది. అవును. ఏం దానికి మరి audience- టోటల్ డెక్స్టోకార్డి అనే పాయింట్ మీద సినిమా కాదు సార్, జస్ట్ దాని గురించి చెప్పడం గురించి ఓపెన్ చేసాం కానీ దీని చుట్టూ ఉండే ఇంటెన్స్ డ్రామా వేరే టీజర్ లోని ట్రైలర్ లోని ఇప్పుడు చిరంజీవి అనే టైటిల్ పెట్టడానికి కానీ దీని అన్నిటికీ రీజన్ నెక్స్ట్ కమింగ్ వచ్చేట్లు క్లియర్ గా ఉంటుంది. సో ఓన్లీ డెక్స్టోకార్డి అనే పాయింట్ మీద కథ కాదు. డెక్స్టోకార్డి అనే పాయింట్ హీరోకున్న ఒక కండిషన్ తప్ప ఎంటైర్ కథ డెక్స్టోకార్డియా మీద డిపెండ్ అయ్యే కథ కాదు. సో ఏదైతే డెక్స్టోకార్డియా మీద డిపెండ్ అయ్యే కథ ఉందో అది ఇప్పుడు చెప్పేసాను సార్ గ్లిమ్స్ లో. అంటే ఆ డెక్స్టోకార్డి అనే దాన్ని దేనికి వాడామో ఇప్పుడు చెప్పేసాం అంతే, ఇంక దీనికి మించి లేదు. సో దీని చుట్టూ ఉండే కథ ఏంటనేది నెక్స్ట్ మనం వదిలే టీజర్ లో అవ్వచ్చు, ట్రైలర్ లో అవ్వచ్చు, చాలా క్లారిటీగా ఉంటుంది. దీప్తి గారు అండి. అండ్ మ్యాక్స్ డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్లు వచ్చినప్పటికీ సీరియల్స్ తీసిన డైరెక్టర్స్ కి తొందరగా అవకాశాలు ఎవరు, పూరి గారు అట్లా కొంతమంది. ఈ మధ్య కాలంలో సీరియల్స్ తీసిన వాళ్ళు తక్కువ మంది డైరెక్టర్లు అయ్యారు. ఎందుకంటే కొంచెం లెంగ్తీగా తీస్తారు, డ్రామా ఎక్కువ చేస్తారు అనే దాని మీద ఉంటా చిన్న అవగాహన. నా అభిప్రాయం కాదు అది. అటువంటిది మీరు ఆయన ఏమి నమ్మి ఆయనకు అవకాశం ఇచ్చారు? సో ఆయన మాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ త్రూ పరిచయం అయ్యారండి. ఆయన మాకు లైన్ చెప్పాక 100% నచ్చింది. కానీ మీరు అన్నట్టు ఎగ్జిక్యూషన్ డౌట్ ప్రతి ప్రొడ్యూసర్ కి ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది. సో నేను దాని తర్వాత మీరు నమ్మరు, నేను సీరియల్స్ పెద్దగా చూడను. ఇది కూడా ఎవరిని తక్కువ చేయడానికి కాదు, నాకు సీరియల్స్ పెద్దగా చూడను, నాకు ఐడియా లేదు. ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ చూపించారు. నేను ఆ షార్ట్ ఫిల్మ్ చూసి దాని బేసిస్ మీద ఆయన ఓకే చేశాను తప్ప. బట్ మీరు అన్నట్టు ఒక సీరియల్లో పైలట్ ఎపిసోడ్స్ అవన్నీ చూశాను. బికాస్ సీరియల్ అంటే ఎక్కువ మందిని హ్యాండిల్ చేయాలి, దానికన్నా ఎక్కువ సినిమా ఉంటుంది. సో ఇంతమందిని హ్యాండిల్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేయగలరా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫస్ట్ పైలట్ ఎపిసోడ్స్ చూశాను తప్ప ఆయన డైరెక్షన్ ఎబిలిటీ మాత్రం నేను షార్ట్ ఫిల్మ్ చూసి, ఆయన రైటింగ్ కేపబిలిటీ, నరేషన్ చూసి అలా డిసైడ్ చేశానండి. సరే, సారీ సార్ మిమ్మల్ని తక్కువ అంటానికి ఏం కాదు. అయ్యో నో ప్రాబ్లం సార్, బలవరే. సార్ హీరో గారు, సార్ ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరూ చాలా మంది ప్రాబ్లం అదే, గెస్టులు దొరకట్లేదు, మేము చిన్నవాళ్ళు మా గెస్ట్ దొరకట్లేదు అంటున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇది పక్కన పెడితే దీన్ని పక్కన పెట్టి వాళ్ళు కొంచెం ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగా ఏదో డైలాగులు చెప్పేస్తున్నారు స్టేజ్ మీద, చాలా మంది చూసాం. అది కొంచెం వైరల్ అవడానికి చేస్తూ ఉంటారు, కొంతమంది రకరకాలుగా చేస్తుంటారు. దాంట్లో భాగం ఇది ఏమన్నా, లేకపోతే అంటే నేను ఇందాక చెప్పినట్టు సార్, నేను మాట్లాడేది పెద్దవాళ్ళు చూస్తారో లేకపోతే ఎవరు చూస్తారు అనేది పక్కన పెట్టేస్తే, అంటే రెండు సార్, ఇందులో ఆడియన్స్ కంటెంట్ బాగుంటే నేను ఎంత వైరల్ చేసినా చేయకపోయినా కంటెంట్ బాగుందంటే నేను వద్దన్నా కూడా చూస్తారు, అదొకటి. రెండోది, నేను మాట్లాడింది నాకు కావాల్సి, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆర్ ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇంకొంచెం కరేజ్మెంట్ ఉండాలి. నేను వచ్చి ఇక్కడ నుంచున్నాను, మీరు కూడా నుంచుంటారు, ఇంకా నేను కూడా మీలాగా ఇంకా ముందుకు వెళ్ళాలి, నన్ను చూసి ఇంకొంతమంది రావాలి, ఇలాంటి ఇంటెన్షన్ తోనే మనం చెప్తాం సార్. వెంకట్ గారు హాయ్ అండి. సో గ్లిమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఒక డిఫరెంట్ పాయింట్ అయితే కనిపిస్తుంది ఇందులో. అయితే మీరు ఈ కథని రాసుకున్నప్పుడు లైక్ ఇందాక హీరో గారు కూడా చెప్పారు, ఫస్ట్ నేను కాదు చేయాలనుకున్నది వేరే వాళ్ళు ఉన్నారని. ఎంత మందికి కథ చెప్పడం జరిగింది సార్? 3-4 మెంబర్స్ అండి అంతే. సో ఈయన ఎన్నో పర్సన్? లాస్ట్ పర్సన్. అయితే ఎలాంటి ఒక ప్రామిస్ మీరు ఆడియన్స్ కి ఇస్తారు అంటే వాట్ యు విల్ సే సార్? అంటే కంప్లీట్ గా 2.5 hours ఖచ్చితంగా ఎంగేజ్ చేయగలుగుతాను. సినిమా విజువల్స్ అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఆడియన్స్ థియేటర్కి వస్తాడో ఆ విజువల్ ట్రీట్ కంపల్సరీ 2.5 hours ఉంటుందండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి డిఓపి గారు. సరే, ఏ సినిమాకైనా సరే టెక్నికల్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ డిఓపి అంటే అంత ఈజీ ఏం కాదు. అండ్ ఇందులో ఎలాంటి లైక్ డిఫరెంట్ కష్టంగా ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ కానీ షూట్ చేసేటప్పుడు, అండ్ అక్కడ స్కిన్ ప్యాటర్న్ ని చూపించడం కూడా అది అంత ఈజీ ఏం కాదు. టెక్నికల్ గా కొంచెం చాలా చూసుకోవాలి, లైట్ ఇష్యూస్ కానీ. సో ఇప్పుడు దాకా తీసినంత వరకు ఎలాంటి హడిల్స్ ఏమైనా ఫేస్ చేశారా అంటే ఏం చెప్తారు? యాజ్ హీ మెన్షన్, మీరు కూడా కొత్త అని అన్నారు ఇందాక. అవునండి, అందుకనే ఐ వాజ్ ఆస్కింగ్ దిస్. అంటే యాక్చువల్ బిఫోర్ ఇద్దరం కలిసి వర్క్ చేసాము. సో ఆ అండర్స్టాండింగ్ లో అంతా వెళ్ళింది. శేఖర్ చంద్ర గారు అండి 2007 నుంచి ఫిల్మ్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు రామ్ కామ్స్ చేస్తున్నారు, తర్వాత
థ్రిల్లర్స్ చేస్తున్నారు, కొన్ని లవ్ స్టోరీస్ ఎక్కువ చేస్తున్నారు. కానీ ఎక్కడో శేఖర్ చంద్ర గారికి రావాల్సిన ఫిల్మ్స్ ఇంకా రావట్లేదని ఏమన్నా ఒపీనియన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఏదైనా పార్ట్ 1 ఫిల్మ్ అలాంటివి చేస్తుంటారు, కానీ పార్ట్ 2 మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ మారిపోతారు. అలాంటి ఫిల్మ్స్ కూడా చేశారు మీరు. ఒక్కటే మీరు కార్తికేయ, మిగతా పార్ట్ 2 అన్ని నేనే చేశాను. అంటే మీరు అనుకున్నట్టు ఫిల్మ్స్ వస్తున్నాయి అనుకోవచ్చా? వస్తున్నాయండి. ఇప్పుడు ఇయర్ గాడ్స్ గ్రేస్ మంచి మూవీస్ అన్ని స్టార్ట్ అయినాయి ఇంకా. సో యూ లెట్ యు నో. అంటే శేఖర్ చంద్ర ఫిల్మ్స్ అనగానే సాంగ్స్ ఎట్లయినా హిట్లు అయిపోతాయి, సాంగ్స్ డెఫినెట్లీ మంచి సాంగ్స్ ఇస్తాడనే ఒపీనియన్ ఉంది. కాబట్టి పెద్ద సినిమాల పరంగా ఎలాంటి డిస్కషన్స్ ఉంటాయి మీ దగ్గరికి వచ్చినప్పుడు? ఉన్నాయండి, ఇప్పుడు మంచి పెద్ద బ్యానర్ లో కూడా జరుగుతున్నాయి. సో సాంగ్స్ అవి వర్క్ అది స్టార్ట్ అయినాయి, జరుగుతున్నాయి. సో మోస్ట్లీ బై ఇయర్ ఎండ్ అట్లా అండ్ నెక్స్ట్ ఇయర్ మంచి మూవీస్ వస్తాయి చిరంజీవితో పాటు. దీప్తి గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే కరెక్ట్ లేదు అయితే ఫస్ట్ హాఫ్ వరకే విన్నాను, అక్కడ లాక్ అయిపోయాను అని చెప్పారు. జనరలీ ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్ ఇప్పుడు సినిమాలు ఎలా ఆడుతున్నాయి మీకు తెలుసు. ఫుల్ మొత్తం స్టోరీ విన్న తర్వాత ప్రొడ్యూసర్స్ ఓకే చేయడం ఇదంతా ఉంటుంది. జస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ వరకే విని మీరు ఏ నమ్మకంతో లాక్ అయ్యారు? అండ్ ఇప్పుడున్న సినిమాల పరిస్థితి చూసి మీకు ఇప్పుడు ఈ ట్రెండ్ కి ఈ సినిమా ఎంతవరకు కరెక్ట్ అని అనిపించింది మీకు? ఫస్ట్ హాఫ్ విన్న దాంట్లో కూడా అండి ఇంటర్వెల్ ఒకటే ఇంటాక్ట్ ఉంది, మిగతావన్నీ మారాయి. సో మేము త్రూ అవుట్ ఉన్నాము స్క్రిప్ట్ లో. అలా అని ఫ్రీడమ్ ఇవ్వలేదా అంటే అది లేదు, ఆయన వర్జన్ చేసుకుని వచ్చేవారు. అండ్ లక్కీగా ఫస్ట్ సినిమా కాబట్టి నేను ఒక ఆడియన్స్ గానే ఊహించుకోగలిగాను. ఇప్పుడు అలా చూడలేనేమో సినిమాని, డెఫినెట్ గా దగ్గరుండి చూసా కాబట్టి ఎగ్జిక్యూషన్ అంతా. సో ఒక ఆడియన్స్ లానే దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఇప్పటికి ఐఎమ్ టెల్లింగ్ యూ, నాకు ఒక రెస్పాన్సిబుల్ సినిమా తీయాలనే నా ఉద్దేశం అండి. రెస్పాన్సిబుల్ అంటే సోషల్ మెసేజ్ ఇలా కాదు, ఆడియన్స్ కి ఒక రెస్పాన్సిబిలిటీ వహిస్తానని నేను నమ్ముతున్నాను. వాళ్ళు పెట్టే రూపాయికి వాళ్ళు అరే నా డబ్బులు వేస్ట్ అయ్యాయే అనిపించుకోకుండా ఉండే సినిమాలు తీయాలనేది నా ఎయిమ్. అలానే ఈ సినిమా కూడా 200% ఉంటుంది. అండ్ మీ సినిమాలో చేసే ఆర్టిస్టులకి, టీమ్ క్రూ అందరికి బ్యూటీ పరంగా మీరు సహకారం ఉంటుందా? అది వాళ్ళు చేసినా చేయకపోయినా అందరికీ ఎప్పుడు ఉంటుందండి. హాయ్ అండి. ఇప్పుడు అంటే మీరు చెప్తున్న ఏంటంటే స్టోరీ అంటే కంటెంట్ ని బట్టే నేను ఈ సినిమా ఓకే చేశానని చెప్తున్నారు. బట్ ఈ రోజుల్లో ఏంటంటే కంటెంట్ ఒకటే సరిపోతుంది అని అనడానికి కొన్ని ఉన్నాయి, సరిపోదు అనడానికి కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఏంటంటే ఎంత కంటెంట్ ఉన్నా కూడా దానికి ఒక స్టార్ పుల్ ఉంటేనే ఈ రోజు అంటే థియేటర్స్ ఫుట్ ఫాల్స్ అనేవి అలా మారిపోయింది యాక్చువల్లీ వ్యవస్థ అనేది. సో మరి దీనికి ఏ విధంగా ముందుకెళ్దాం అనుకున్నారు మీరు? అంటే ఒక రిస్క్ చేసి వచ్చారా, లేదంటే కనుక ఫుల్ కాన్ఫిడెంట్ గా అనుకుంటున్నారా? ఏ విధంగా అనుకుని ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లారు మీరు? రెండు ఉన్నాయండి. రిస్క్ అన్నది 200% ఉంది, దానికి మించి కాన్ఫిడెంట్ ఉన్నాము. మీరు అన్నట్టు ఫుట్ ఫాల్స్ నోన్ పర్సన్స్ కి ఓపెనింగ్స్ వరకు డెఫినెట్ గా దెల్ హోల్డ్ అండి. ఐ ఆల్సో అగ్రీ దట్. బట్ తర్వాత ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే సండే నెక్స్ట్ వీక్ హోల్డ్ అన్నది మీకు కంటెంటే ఈ మధ్య ఇట్ ఈస్ ప్రూవెన్ నంబర్ ఆఫ్ టైమ్స్. సో ఆ పరంగా మాకు స్టార్టింగ్ డెఫినెట్ గా ఇబ్బంది పడతాము, ప్రమోషన్ మీదే ఆధారపడాలి. సో ఒక్కసారి వర్డ్ ఆఫ్ మౌత్ బయటకు వచ్చి మీలాంటి అందరు రివ్యూస్ కూడా ఇచ్చి, వీఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ రివ్యూస్. అంటే నేను ఒకటి నమ్ముతానండి, ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్ కి వెళ్ళాలన్నా, బయట ఊరికి వెళ్ళినప్పుడు ఒక స్టే చేయాలన్నా కూడా రివ్యూస్ చూసే ముందుకు వెళ్తాము. సో అదే ఫాలో అవుతున్నారు ఆడియన్స్ అంటే వీఆర్ ఓపెన్ ఫర్ దాట్ ఆల్సో. ఒక్కసారి వర్డ్ ఆఫ్ మౌత్ బయటికి వచ్చాక ఐఎమ్ షూర్ వీ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ 2026. అదంతా ఓకే, అంటే మీరు అన్నట్టు రివ్యూస్ కంటెంట్ ఇదంతా ఓకే. బట్ కాకపోతే ఏంటంటే నోన్ ఫేసెస్ అనే వాళ్ళని చూడడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటది. ఇప్పుడు ఎవరో తెలియని తీసుకొచ్చి పెట్టినప్పుడు కంటెంట్ అనేది ఎంత ఉన్నా కూడా ఒక 4-5 రోజులు మీరు అన్నట్టు 1 వీక్ కూడా టైం పట్టొచ్చు. బట్ 1 వీక్ వరకు థియేటర్ లో సినిమా ఉంటదా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్. నెక్స్ట్ వీక్ 4 సినిమాలు వస్తే ఖచ్చితంగా తీసేస్తారు. సో అంత స్పేస్ లేదు ఇది వరకు. అంత మాక్సిమం ఆఫ్ ద సినిమాలు ఇప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది కదా. సో నేను అనేది ఇప్పుడు హీరోయిన్ కొత్త వాళ్ళు పెట్టారు ఓకే, బట్ అరౌండ్ ద మిగతా ప్యాడింగ్ అదంతా చూసుకున్నారా, లేదంటే కనుక ఎలా ఉంటుంది? ప్యాడింగ్ అది మేము జాగ్రత్త పడ్డామండి. కొత్త హీరోయిన్ దగ్గర మాకు చాయిస్ లేకుండింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద కాస్టింగ్ ఆల్సో. అలా అని అరే రిగ్రెట్ కూడా ఎక్కడ లేదు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ అందరూ ఇచ్చారు. ప్యాడింగ్ విషయానికి వచ్చేసరికి భరణి గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, చాలా పెద్ద సపోర్ట్ అయిన. ఈశ్వరీరావు గారు, మీరు కొత్త ఈశ్వరీరావు గారిని సినిమాలో చూడబోతున్నారు. అది ఇంకా గోపరాజ్ రమణ గారు, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, వైవా రాఘవ గారు. అండ్ బ్యూటీ ఏంటంటేనండి, ఆడియన్స్ రావడానికి ఇబ్బంది పడతారేమో, కానీ వచ్చాక ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది అన్నది మాత్రము ఐ క్యాన్ డెఫినెట్లీ టెల్ యూ అండి. మీరన్న క్వశ్చన్ కి కొత్త వాళ్ళని వచ్చి చూస్తారా అంటే మేము స్టోరీని నమ్ముకుని ఎంటర్ అయ్యాము, ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాము. డైరెక్టర్
అంటే ఇందాక మీరు డెక్స్ట్రో కార్డియో అంటే అది జస్ట్ ఇప్పుడు మీకు గ్లిమ్స్ లో ఎంతవరకు చూపించామో అదే అంటున్నారు. బట్ కాకపోతే మొన్న అంతా కూడా అసలు అంటే ఈ సినిమా చిరంజీవి అనే సినిమా ఉందని తెలియడానికి ఫస్ట్ రీజన్ అదే యాక్చువల్ గా. చిరంజీవి అనే సినిమా తెలియడానికి రీజన్ డెక్స్ట్రో కార్డియో అందరికి వెళ్ళింది కదా. బట్ కాకపోతే ఏంటంటే దీని మీద ఇది వరకు దీంట్లో ఉన్న ఫ్రెష్ ఎలిమెంట్ ఇది అనుకుంటే దీని మీద ఇది వరకు ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది ఇంతకు ముందు గతంలో కేశవ అని చెప్పేసి. అవును, అందులో జస్ట్ డెక్స్ట్రో కార్డియో ఉందని చెప్తారు కానీ దానికి సంబంధించిన లక్షణాలు కానీ దానికి సంబంధించిన క్యారెక్టరేషన్ కానీ ఏమి ఉండదు సార్. అదే మీరు డెక్స్ట్రో కార్డియో ఉందని చెప్తారు హీరో క్యారెక్టర్ కి, కానీ ఈ బ్లూ కలర్ మారడం కానీ అతని హెల్త్ కండిషన్ ఏ టైంలో అలా అవుతుంది అనేది కానీ అంత డీటెయిల్ గా ఆ క్యారెక్టర్ మీద వెళ్ళింది అయితే కాదు. సో అందుకని ఇంకొకటి చిరంజీవి అనే టైటిల్ పెట్టడానికి అంటే డెక్స్ట్రో కార్డియో మీద ఇది మాత్రం ఎంతే అనేది సెంటర్ పాయింట్ ఓపెన్ చేసాం. అంటే ఆ పాయింట్ ను వాడడానికి రీజన్ ఏంటి అంటే సెంటర్ పాయింట్ అంటే డెక్స్ట్రో కార్డియో అన్న పర్సన్ సడన్ గా చూస్తే డెక్స్ట్రో కార్డియో లేకుండా లెఫ్ట్ హార్ట్ పర్సన్ అలాగే అనే సెంటర్ పాయింట్ కి ఆ థీమ్ తీసుకున్నాం అనేది మాత్రం చెప్తున్నా కానీ చుట్టూ ఉండేది మిగతా కదా సార్. అంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనుకోవాలా, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనుకోవాలా? ఇట్స్ ఇంటెన్స్ డ్రామా కమ్ థ్రిల్లర్ సార్. థ్రిల్లర్. కీకు గారు, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీకు ఏ బాధ్యత చాలా బరువుగా ఉందండి, యాక్టింగ్ లేదంటే ప్రొడక్షన్ అంటే ఏం చెప్తారు? నాకా అండి, అంటే నాకు తెలిసి ఎవరికైనా ప్రొడక్షనే చాలా బరువుగా ఉంటుంది. అండ్ మీ పేరు కూడా చాలా యూనిక్ గా ఉంది. యాక్చువల్ పేరు అదేనా అండి, లేదంటే కొంతమంది ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు పేర్లు ఇలా ఉంటే బాగుంటుంది స్క్రీన్ నేమ్ అని అనుకుంటారు, అలాగా డిఫైన్ చేసిందా అంటే ఏం చెప్తారు? అంటే నన్ను నా ఆల్మోస్ట్ చైల్డ్హుడ్ నుంచి అందరూ కిరణ్ కుమార్ నా పేరు. కిరణ్ కామన్ నేమ్ అవడం వల్ల అందరూ కీకు కీకు అని పిలుస్తూ అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను కీకు కీకు అనే పిలుస్తారు. సో అది స్టార్టింగ్ లో కూడా మాట్లాడుతున్నప్పుడు మా డైరెక్టర్ గారితో చెప్పినప్పుడు కీకు సౌండ్ చాలా బాగుంది సార్, కొంచెం సౌండ్ చేస్తుంది, అలాగే కంటిన్యూ చేద్దాము, కొత్తగా ముద్దులేము అలా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి అందరికి. హలో, డైరెక్టర్ గారు గ్లిమ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. థ్యాంక్ యూ. ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ 2-3 హీరోస్ కి రిజెక్ట్ చేశారని చెప్పారు కదా. రిజెక్ట్ చేశారని మాట్లాడను, బట్ మేబీ నేను ఎక్స్పీరియన్స్ అదే మేబీ సీరియల్ నుంచి వచ్చాడను లేదంటే కంప్లీట్లీ ఏ ఎక్స్పీరియన్స్ ఉంది అనే భయాలు ఉంటాయి కదా సార్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే అంత రిజెక్ట్ చేశారని ఫీల్ అవుతున్నాను. ఐ మీన్ కామన్ పాయింట్ ఉంటుంది. అల్టిమేట్ గా సో కామన్ పాయింట్ ఉంటుంది. అలాగే ఈ హీరోకి ఈ పుల్ అప్ చేయగలరు ఆ క్యారెక్టర్ అన్నకి డిఫరెన్స్ ఏం చెప్తారు? అంటే ఇంకా కంటెంట్ మీద నమ్మెళ్దామని తీసుకున్నప్పుడు డిసిషన్ సార్ అది. యాక్చువల్లీ అందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి చేయించాలని డిసైడ్ అయ్యాం. బికాజ్ ఈయన షార్ట్ ఫిల్మ్స్ నేను చేశాను చూపించాను అనేది ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది, దానికి డిసైడ్ అయ్యాం. బట్ ఎక్కడో సంభవ్ అల్టిమేట్ గా అక్కడికి రీచ్ అవ్వలేమని అర్థమైనప్పుడు ఇంకా వేరే డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మ్యూచువల్ గా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ అవ్వచ్చు, నాకున్న ఇంట్రెస్ట్ అవ్వచ్చు, అల్టిమేట్ గా ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్ తోటి ఒకసారి డిస్కస్ చేసి ఇంకా ఫైనల్ గా వెళ్ళాల్సి వచ్చింది. హీరో గారు అంటే అల్టిమేట్ కంటెంట్ తో పుల్ చేయగల ధైర్యం తప్ప ఫేస్ తో అట్లా కాకుండా కంటెంట్ మీద ధైర్యంతో వెళ్ళాల్సి వచ్చింది. సార్ ఇప్పుడు స్టోరీ అయితే రివీల్ చేసేసారు, ఓకే, సెంటర్ పాయింట్ అని చెప్పి హార్ట్ గురించి డిసిజన్ చెప్పారు, ఓకే. బట్ ఆడియన్స్ కి ఇంకా కొంచెం ఎంకరేజింగ్ ఉండాలంటే ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండాలి కదా. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏంది, మీరు ఎక్సైట్మెంట్ ఏంది, పాయింట్ ఏంటి, ఇది కాకుండా ఆడియన్స్ ఫీల్ అవ్వాలంటే? సార్ అసలు స్టోరీ ఏం రివీల్ చేయలేదు సార్, ఒక పాయింట్ రివీల్ చేస్తాం. ఎస్, ఇలాంటి పాయింట్స్ చాలా ఉంటాయి. ఇలాంటి సస్పెన్స్ అయ్యి అంటే కొంచెం షాక్ అయ్యి చాలా సర్ప్రైజ్ అవుతారు, అలాంటివి చాలా ఉన్నాయి మూవీలో. సో ఇప్పటికీ మేము ఇంకా ఏం రివీల్ చేయలేదు, ఇంకా చాలా ఉంది చూడటానికి. అండ్ ఇంకోటి కూడా సార్, అంటే డెక్స్ట్రో కార్డియో విషయంలో కూడా ఇంకా ఉంటుంది. అంటే ఇది ఒక్కటే ఉంటుంది సినిమా మొత్తంలో అన్నట్టు లేదు, అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్ అన్నట్టు చెప్పారు. బట్ ఇంకా డెక్స్ట్రో కార్డియో అనేది దాని చుట్టూ కూడా ఇంకా చాలా తిరుగుతుంది స్టోరీ. సో దాని రిలేటెడ్ ఎలా చదువుతుంది ఏంటి అని కూడా చాలా ఉంటుంది. స్టోరీ ఇంకా చాలా ఉంది సార్, మూవీ ఇంకా చాలా ఉంది. ఓకే, దీప్తి గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో ఈ సినిమా మీరు ప్రొడ్యూసర్ చేసేటప్పుడు అండ్ మీ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి లైక్ యు ఆర్ ఇంటూ సమ్ అదర్ బిజినెస్ అండ్ యు ఆర్ స్టార్టింగ్ ఇట్. సో వాట్ డిడ్ యూ లెర్న్, అంటే వాట్ వాస్ ద ఛాలెంజెస్ దట్ యు హావ్ ఫేస్డ్? అంటే సినిమా అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ పార్ట్. దట్ డు యు ఆర్ ఇంటూ ప్రొడక్షన్ సైడ్ ఉన్నప్పుడు యూ నీడ్ టు డీల్ లాట్ ఆఫ్ థింగ్స్ ఎవ్రీడే అండి. అంటే ఇప్పుడు సెట్ లో ఆల్మోస్ట్ ఒక 100 డిఫరెంట్ పీపుల్ ని డీల్ చేయాల్సి వస్తుంది కాబట్టి రోజు ఒక ఛాలెంజ్ ఉండేది. అండ్ దాంతో కూడిన స్ట్రెస్ కానివ్వండి, అంటే చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. అంటే ప్రొడక్షన్ వరకు ఒక ఎత్తు అయితే, అంటే దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. సో స్టార్టింగ్ నుంచే ఇబ్బందులు ఉన్నాయి. అంటే మేబీ మాకు లీడ్ అనుకున్న వాళ్ళు దొరకకపోవడము, కొత్త వాళ్ళతో వెళ్ళాలని డిసైడ్ అవ్వడము, దాని నుంచి ప్రొడక్షన్ షెడ్యూల్స్ డిఫికల్టీస్, పోస్ట్ ప్రొడక్షన్ అదో డిఫికల్టీ. సో ఎవ్రీ స్టెప్ వాజ్ ఎ ఛాలెంజ్. సో నేనేం డిసైడ్ అయ్యానంటే ఐల్ టేక్ 1 స్టెప్ ఎట్ ఎ టైం.
ఇప్పుడు ఇవాళకి ఇది నా ఛాలెంజ్, సరే దీన్ని ఓవర్కమ్ చేద్దాము, రేపు ఏదొస్తుందో నాకు తెలియదు. సో అలా అనుకుంటూ వచ్చాను అండ్ చాలా ఇబ్బందులు పడ్డాము, హెల్త్ వైజ్ కానివ్వండి, అందరం పడ్డాము. ఎస్పెషల్లీ విమెన్ కి ఏంటి అంటే అది ఒక్కసారి హార్మోన్స్ వరకు వెళ్ళిపోయింది అనుకోండి, స్ట్రెస్ దట్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సో పీరియడ్ సైకిల్ హిట్ అవ్వడము, డిఫరెంట్ హార్మోనల్ ఇష్యూస్ రావడం అన్నీ వచ్చాయి. సో ఒక సినిమాతో ఏం చూడకూడదు, ఏం నేర్చుకోవాలి అన్నీ అయిపోయాయి. హోప్ఫుల్లీ మా అందరి కష్టము అందరికి నచ్చుతుంది సినిమా రూపంలో అండ్ మేము ఇంకా సినిమాలు చేస్తామని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. దీప్తి గారు హాయ్ అండి. హాయ్ అండి. సో చిన్నప్పటి నుంచి చాలా ప్యాషనేట్, నాకు సినిమాలు అంటే ఇష్టము Yes. అని చెప్పారు. అవును. సో స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. Yes. సో మీరు కూడా ఏమైనా యాక్ట్ చేశారా, లోపల ఏమన్నా ఉన్నాయా? మీరు చేసిన సీన్లు అంటే మీరు కూడా చాలా బాగున్నారు కదా. థ్యాంక్ యూ అండి. లేదు నేనేం చేయలేదు. నాకు మీరు ఇలా అంటుంటే మహేష్ బాబు గారిది ఒక ఫేమస్ డైలాగ్ గుర్తొస్తుంది, ఇలాంటి మాటలు విన్నే షెడ్కి వెళ్ళిపోతారని. సో లేదు అంటే యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ యాక్టింగ్ రావాలండి. చూడ్డానికి బాగుంటే సరిపోదని నా ఉద్దేశము. యాక్టింగ్ కూడా యాక్టింగ్ చేస్తున్నారు అని అనిపించకుండా యాక్ట్ చేయాలి, అంత న్యాచురల్ గా ఉండాలని నేను నమ్ముతాను. సో లేదు, యాక్టింగ్ సైడ్ నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. అవ్వను. సో ఫ్యూచర్ లో కూడా ఏమి ఇన్వాల్వ్ అయ్యేది లేదు అసలు. ఆల్ ద బెస్ట్.